హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తమిళ స్టార్ హీరో విజయ్ గారు నటించిన గోట్ సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. రివ్యూ అయితే చాలా షార్ట్గా అయితే చెప్తాను. ఈ సినిమా దాదాపు 3 గంటల రన్ టైం కలిగిన సినిమా. చాలా పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ 3 గంటల రన్ టైంలో మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేయగలిగారు అంటే ఓన్లీ విజయ్ గారి అభిమానులు దృష్టిలో పెట్టుకొని కొన్ని సన్నివేశాలు అయితే డిజైన్ చేయబడ్డాయి. ఆ సన్నివేశాల వరకు విజయ్ గారి ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతారు. విజయ్ గారి మార్క్ డ్యాన్స్ కావచ్చు, దాని మేనరిజమ్స్ కావచ్చు, కొన్ని యాక్షన్ సీన్స్ కావచ్చు, ఇందులో హీరో చేసిన డబుల్ యాక్షన్ కావచ్చు, తండ్రిగా కావచ్చు, కొడుకుగా కావచ్చు, క్యారెక్టర్లను చాలా డిఫరెంట్గా అయితే చేశారు. యాక్షన్ ఎక్సలెంట్గా ఉందనేది చెప్పచ్చు. వీటికి విజయ్ గారి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక కామన్ ఆడియన్గా లేదా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులుగా చూస్తే, ఆ ధోరణిలో చూస్తే మాత్రం ఇది కథ చాలా రొటీన్ స్టోరీ అను మనం చాలా సినిమాలు 90స్లోనే ఇలాంటి స్టోరీలు అయితే మనం చూస్తున్నాము. స్టోరీ పాతదైనా కథనంలో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అది కూడా చాలా సర్వసాధారణంగా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి ఈజీగా అయితే అర్థమైపోతూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో మనకి ఆశ్చర్యపరిచే సన్నివేశాలు కానీ, ఇంట్రెస్ట్ కలిగించే సన్నివేశాలు కానీ, ఎమోషనల్ సన్నివేశాలు కానీ అయితే సినిమాలో ఎక్కడైతే లేవు. చాలా సర్వసాధారణంగా చాలా రొటీన్గా అయితే సినిమా అయితే ఈ 3 గంటల సేపు సాగిపోతుంటుంది. విజయ్ గారి స్థాయికి తగ్గ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సినిమాలో కూడా ఏం లేవు. సినిమా మీద ఎక్కడ ఎమోషన్ మొదటగా చెప్పాలంటే సినిమాలో ఎమోషన్ అనేది మిస్ అయింది. ఈ సినిమాలో ఎక్కువగా తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ స్టోరీ లైన్ ఇది. కానీ ఆ ఎమోషన్ అనేది సినిమాలో మనకైతే ఎక్కడ కనిపించదు. ఇందులో ఆసక్తికర సన్నివేశాలు కావచ్చు లేకపోవడం ఒక వంతు అయితే, మ్యూజిక్ విషయంలో పాటలు ఇనసంపైన పాటలు అయితే ఏం కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సినిమాలో అయితే నేనైతే 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ 200 రూపాయల దగ్గర ఎంటర్టైన్మెంట్ నాకు లభించలేదు. నాకు ఒక 100 రూపాయల లోపు ఎంటర్టైన్మెంట్ మాత్రమే లభించింది. ఈ సినిమాలో విజయ్ ఫ్యాన్స్గా సినిమాని చూస్తే మాత్రం నచ్చొచ్చు. ఒక కామన్ ఆడియన్గా చూస్తే మాత్రం సినిమా అయితే మనకైతే బోరు కొట్టడం తప్ప మనకైతే ఎంత ఆశించినంత ఎంటర్టైన్మెంట్ అయితే లభించదు. మీరెవరన్నా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.